దినం దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ప్రతి దినము కూడా ఈ దినం వాగ్దానం మీ జీవితాన్ని బలపరుస్తూ, ప్రోత్సాహపరుస్తూ, ధైర్యాన్ని ఇస్తూ మంచి ఆత్మీకమైన సమాధానంతో నడిపిస్తున్నాడు దేవుడు. అంటే మనం ఎంతగా బలహీనులమో, ఎంత వీకో మన మైండ్, అంత కృప చూపుతున్నాడు ఆయన, అంత బలపరుస్తున్నాడు. నేనున్నాను కదా నీకెందుకు, నేను చేస్తాను కదా నీకు కార్యం అనేటువంటి ధైర్యము, సమాధానాన్ని ఇస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించాలి. రోజు మీరు మార్నింగ్ లేచి ప్రార్థన చేసి బైబిల్ చదివి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానాన్ని షేర్ చేయాలి. ఎందుకంటే ఈ వాగ్దానము మనిషిని యొద్ద నుండి వచ్చింది కాదని దేవుని యొద్ద నుంచి, నిన్ను ప్రోత్సాహపరచడానికి, నిన్ను బలపరచడానికి, నేనున్నాననే ధైర్యాన్ని నీకు ఇవ్వటానికి, నీకు ఒక మంచి ధైర్యము, ప్రోత్సాహం ఇవ్వటానికి ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్టం, దుఃఖం, రోగం, వేదన ఇవన్నీ కూడా సహజంగా మన జీవితాలు వచ్చిపోతుంటాయి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం లాగా. అదేవిధంగా దేవుని వాగ్దానాలే మన బలం, దేవుని యొక్క బలమే మన యొక్క శక్తిని, మనల్ని ప్రోత్సాహంగా ముందుకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఉదయం మీరందరూ ఎదురు చూస్తున్నారు దేవుడు నాతో మాట్లాడడం, చక్కటి శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం అందరం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11-12 వచనాలు. జ్ఞాన మార్గమును నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకునబడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. దేవుడట మనల్ని యథార్థమైన మార్గంలో, దేవుడు ఎలా నడిపిస్తున్నాడు? యథార్థంగా, నీతి కలిగిన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన మనము వాక్యానుసారంగా, నీతి కలిగిన మార్గంలో, యథార్థమైన వాక్యానుసారంగా నడుస్తున్నాం. కాబట్టి నువ్వు నడిచినప్పుడు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం ఇరుకునబడదు, నువ్వు తొట్టిల్లవట. దేవుని బిడ్డ, నువ్వు ఇరుకునబడవు, తొట్టిల్లవు. నిన్ను ఎక్కడి నుంచి ఎలా నడిపించాలో దేవునికి తెలుసు. నీ పాదాన్ని అట్లా మనం అనుకుంటాం, అబ్బా పడిపోయాం, మీకు అయిపోయింది, ఇక నా వ్యాపారం, నా జీవితం, నా ఆత్మీయస్థితి అయిపోయింది అనుకుంటాం. కానీ ఆయన నిన్ను తొట్టిల్లనీయడు, నీ పాదముని ఇరుకున పడనీయడు. అంటే నీ ఆత్మీయ జీవితమే కానీ, నీ ఆరోగ్యమే కానీ, నీ అట్లా జారిపోతుంది, ఇక అయిపోయింది అన్న టైంలో ఆయన పట్టుకుంటాడండి. ఆయన తొట్టిల్లనివ్వడు, ఇరుకున పడనివ్వడు. నువ్వు నడుచు మార్గంలో నీ అంతటిలో కూడా నీ పాదమట తొట్టిల్లకుండా, నువ్వు ఇరుకున పడకుండా నిన్ను కాపాడే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత చక్కటి వాగ్దానం. నువ్వు అనుకుంటున్నావా, ఈరోజు నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఇట్లా ఇరుకులో, వేదనలో, కన్నీటిలో, కానీ అది జరగకుండా నేను కాపాడతాను. అలా అనిపిస్తుంది కానీ నేను తప్పిస్తా, అలా జరుగుతుంది అనిపిస్తుంది, నేను విడిపిస్తా. ఎంత చక్కటి వాగ్దానాన్ని బట్టి మనందరం కూడా తొట్టిల్లకుండా, ఇరుకును పడకుండా, నేను ఇరుకు నుండి తొట్టిల్లకుండా నేను నిన్ను కాపాడేదను, ఇరుకున పడకుండా, తొట్టిల్లకుండా నేను నిన్ను కాపాడేదను ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి, బలంగా ప్రార్థన చేసుకోండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ప్రభువా, వారి జీవితాల్లో నీ కృప కుమ్మరించండి. అవును నాయన, మా మార్గం అంతట్లో నువ్వు నడిపించే దేవుడు. యథార్థంగా, నీతిగా మాకు నడవటం రాదు, కానీ నీవు మమ్మల్ని నడిపించబోతున్నావు. కాబట్టి ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారిని నడిపించు నాయన. వారికి ఉన్న బంధకాలు తొలగించు, వారికి ఉన్న ఇరుకులు తొలగించు, అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం అన్నిటి నుంచి విడిపిస్తారని వాగ్దానం ఇచ్చావు. కాబట్టి అది జరిగించు నాయన. కోర్టు కేసుల నుంచి భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడినట్లు, అంతేగాక ప్రభా బిడ్డల స్టడీస్, కాలేజు, స్కూల్స్, నాయన ఎగ్జామ్స్ మీ కృప తోడుగుంచు. ఎవరైనా రోగులు ఉంటే యేసు పొందిన దెబ్బల వల్ల మేము స్వస్థత నొందితివి, అది జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి. వారి అక్కర్లు, అవసరతలు అన్నీ మీరు తీర్చండి. ఇరుకులో నుంచి విశాలమైన మార్గంలో నీ బిడ్డలు నడిపించండి. ఇదిగో ప్రభా, ప్రతి బిడ్డని దీవిస్తూ ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభము, దీవెన ప్రకటిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షయం వారికి దయచేయమని, అయ్యా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు. గట్టిగా పట్టుకోండి ఈ వాగ్దానాన్ని, అందరికీ షేర్ చేయండి, అందరికీ పరిచయం చేయండి. ఎంతమంది మీ ఫ్రెండ్స్, బంధువులు ఉన్నారో అందరికీ షేర్ చేసి చక్కటి కామెంట్స్ పెట్టండి. రెండవదిగా, ఈరోజు ఆదివారం ఉదయం 7 నుంచి 9 మొదటి ఆరాధన, 10 నుంచి 12 రెండో ఆరాధన, సాయంత్రం 7 నుంచి 9 మూడో ఆరాధన. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ కాకుండా దూరంగా ఉన్నవారు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్లో చూడండి. అంతేకాక సికింద్రాబాద్, హైదరాబాద్కి చెందిన వారైతే ప్రామిస్ ల్యాండ్కి 3 ఆరాధనలో,
అటెండ్ అవ్వండి. బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి రండి. ఏది ఏమైనా మీరు ఎక్కడికి వచ్చినా, ఎటు వెళ్తున్నా మాస్క్, సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తలు పాటించండి. ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని షేర్ చేస్తూ ఉదయకాలం 3 ఆరాధనలలో సాయంత్రం వరకు పాల్గొంటూ ప్రభునామాన్ని గనపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. This is not an ordinary revival. This is rising revival.